ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను. పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, లోపట ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే, మన కుటుంబాలలో ఒకరు లేదా మన బంధువులలో ఒకరు లేదా సమాజంలో ఒక వ్యక్తి, ఒక పాస్టర్, స్నేహితుడు దేవుని వాక్యము ప్రకారము జీవించకుండా ఇష్టము వచ్చినట్లు ప్రవర్తిస్తుంటే, వారిని తోటి క్రైస్తవ సహోదరి సహోదరుడుగా మనము వారి తప్పులను గద్దించాలి, వారిని కరెక్ట్ చేయాలి. బహిరంగంగా కాదు, రహస్యంగా వారిని కరెక్ట్ చేయాలి అనే ఉద్దేశముతో అందరి ఎదుట వారిని బహిరంగముగా సరిచేయాలని ప్రశ్నించరాదు. మనము బహిరంగంగా ఒకరిని విమర్శించే ముందు, బహిరంగంగా ఒకరికి తీర్పు తీర్చే ముందు, బహిరంగంగా ఒకరిని గద్దించే ముందు ఈ విషయమై పరిశుద్ధ లేఖన భాగము మనకేమని సెలవిచ్చినదో ఒక్కసారి ఆలోచన చేయటం మంచిది. యేసు క్రీస్తు రాకడ సమీపించుకొలది మనము ఒకరిని ఒకరు హెచ్చరించుకోవాలని వాక్యము సెలవిచ్చినది. ప్రియులారా, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. కాబట్టి విశ్వాసులైన పాస్టర్లైన మనము ఒకరిని ఒకరు హెచ్చరించుకోవాలి. బహిరంగంగా కాదు, కానీ రహస్యంగా. కానీ బహిరంగంగా వాట్సాప్ స్టేటస్లలో, ఫేస్బుక్ పోస్టులలో, యూట్యూబుల్లో తప్పు చేసిన వారి గురించి వీడియోలు చేసి పెట్టడం, ఇలా అందరికీ తెలిసేలా అందరి ఎదుట బాహాటంగా కాక వాక్య ప్రకారము హెచ్చరించాలి. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగాలలో మనము గమనించినట్లయితే, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము అని రాయబడి ఉన్నది. ప్రియులారా, మరొక విషయము ఏమిటంటే, మన సహోదరుని యొక్క తప్పులు చూపి అతనిని గద్దించటం ఎంత ముఖ్యమో ఆ తప్పులను క్షమించడము కూడా అంతే ముఖ్యం. కొంతమంది నా సహోదరుడు తప్పు చేశాడు లేదా నా సహోదరి తప్పు చేసింది, అందుకే వారు నాకు నచ్చరు, అలాంటి వారు అంటే నాకు కోపము, వాళ్ళు ఎప్పుడు చూసినా అలాగే బిహేవ్ చేస్తారు, తప్పులు చేస్తారు, ఎంత చెప్పినా మారరు అని కొంతమంది దగ్గర వింటూ ఉంటాము. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, నీ సహోదరి లేదా సహోదరుడు తప్పు చేస్తే అతని వద్దకు వెళ్ళి అతని తప్పును తెలియపరిచి సరిదిద్దుకోమని చెప్పాలి. సరిదిద్దుకున్నట్లయితే వారిని క్షమించాలి. తప్పు సరిదిద్దుకోకపోయినా వారిని క్షమించి వారు మంచి మార్గంలోనికి వచ్చులాగున వారి గురించి మన ప్రార్థనలలో జ్ఞాపకము చేసుకోవాలి. వాక్యము సెలవిచ్చిన ప్రకారము నీ సహోదరుడు ఒక రోజులో 7 మార్లు నీ ఎడల తప్పు చేసినా 7 మార్లు కూడా మరలా నీ దగ్గరికి వచ్చి నన్ను క్షమించు నన్ను క్షమించు అని అడిగితే మనము క్షమించాలని వాక్యము తెలియజేస్తున్నది. మన సహోదరుని యొక్క తప్పులను మనము క్షమించాల్సిందే. సహోదరుడు సహోదరుని తప్పులను క్షమించినప్పుడే మనము వాక్య ప్రకారము జీవించినట్లు. ప్రియులారా, పొగ త్రాగే అలవాటు ఉన్న ఒక అతను ఒకసారి సిగరెట్ కాలుస్తూ తన పాఠశాలలో ఉన్న స్నేహితుని చూసి చాలా సంతోషపడి, నువ్వు కూడా ఒక సిగరెట్ కాల్చు అన్నాడు. ఆ స్నేహితుడు మాత్రం నాకు వద్దు, నేను సిగరెట్ కాల్చను అన్నాడు. వారిద్దరు అలా మాట్లాడుతూ వారి యొక్క పాఠశాల వరకు వెళ్లారు. అంతలో ఆ స్నేహితుడు మరొక సిగరెట్ను కాల్చడం మొదలుపెట్టాడు.
దానిని చూసిన తన స్నేహితుడు, నీవు ఈ సిగరెట్టును తీసి నీ అందమైన కాటన్ షర్టుకు అంటించు చూద్దామన్నాడు. అందుకు అతను, అరే వెర్రివాడా, 1000 రూపాయల కాటన్ షర్టు కన్నం అయిపోతుంది, ఆ మాత్రము తెలియదా నీకు అన్నాడు. అందుకు ఆ స్నేహితుడు, 1000 రూపాయల కొరకు నువ్వు జాగ్రత్త పడుతున్నావు, కానీ ఎంతో విలువైన నీ గుండె, ఊపిరితిత్తులు వంటివి సిగరెట్ కాల్స్తూ పాడు చేస్తున్నావు వెర్రివాడా అన్నాడు. అందుకు ఆ స్నేహితుడు చాలా లోతుగా ఆలోచించి చూశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథములో సమూయేలు అనే ప్రవక్త రాజైన సౌలు యొక్క తప్పును తెలియజేయటం అనేది మనము పరిశుద్ధ లేఖన భాగములో గమనించగలం. అమాలేకీయులందరినీ నాశనము చేయమని యెహోవా సమూయేలు ద్వారా సౌలుకు చెప్పాడు. కాని సౌలు మాత్రం అలా చేయక తన ఇష్టప్రకారము క్రొవ్విన గొర్రెలను, పశువులను విడిచిపెట్టాడు. ఈ విషయము సమూయేలుకు తెలిసినప్పుడు సమూయేలు స్పష్టముగా సౌలుతో, యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక ఆయన నిన్ను రాజుగా ఉంచక విసర్జించాడు అని చెప్పడం పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించగలం. తరువాత చెప్పవచ్చు, లేక చెబితే తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని ఆలోచించకుండా బహిరంగంగా సమూయేలు గద్దించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీ పరిస్థితి ఎలా ఉంది? మీరు మంచి స్నేహితులుగా లేదా నిజాయితీ గల స్నేహితులుగా ఉండాలి అంటే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినట్లు నడుచుకొనుటకు ప్రయత్నించాలి. మన స్నేహితులు తప్పు చేసినప్పుడు మనము చూస్తూ ఉండటము వలన మనమే వారికి గొయ్యి తవ్విన విరోధిగా అవుతాం. ఈ రోజుల్లో స్నేహితులతో గడుపుటకు ఎక్కువ సమయము దొరుకుతుంది. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుందాం. స్నేహితులు మనలను తప్పుగా అర్థము చేసుకుంటారేమో అని కాకుండా తప్పును బహిరంగంగా గద్దించాలి అనేది పరిశుద్ధ గ్రంథము చూపుతున్న మంచి మార్గం. మనం మంచి స్నేహితుల వలె ఉందాం, మనకు మంచి స్నేహితులు దొరుకుతారు. అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును, మీ కుటుంబమునకును, మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపగల రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం. దేవా, గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచిన విధానానికే కృతజ్ఞతలను తెలియజేసినాం. దేవా, మా దేహముతో పాపము చేయకుండా మా దేహంతో మిమ్మల్ని మహిమపరిచే మంచి జీవితము మాకు దయచేయండి. తండ్రి, దేహము విడిచినను మీకిష్టులుగా ఉండు నిమిత్తము దేహములో ఉన్నంతవరకు పరిశుద్ధముగా జీవిస్తూ 10 మందిలో మీకు మహిమ తెస్తూ మీకు సాక్షులుగా బ్రతికే బుద్ధిని మాకు దయచేయండి. అయ్యా, తిండిపోతుతనం, సోమరితనం పూర్తిగా విడిచిపెట్టి ప్రతిరోజు ప్రార్థిస్తూ పరిశుద్ధ లేఖన భాగాన్ని పఠిస్తూ మీకిష్టమైన జీవితము జీవిస్తూ మీకు సాక్షులుగా జీవిస్తూ మరణాంతరము వరకు మిమ్మల్ని ప్రకటించే భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకోండి నైనా. అయ్యా, బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, శారీరక మానసిక సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ రాత్రి దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి నైనా. అయ్యా, వారు చేస్తున్న పని అంతటిని ఆశీర్వదించి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాం. అయ్యా, 10వ తరగతి పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. దేవా, బిడ్డలందరూ గడిచిన సంవత్సర కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయము పొందుకొనులాగున బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించి మంచి ఆరోగ్యము దయచేసి
మీరే బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలని జ్ఞాపకము చేసుకుని వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. అయ్యా, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రేఖల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కుటుంబంలో నుంచి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం. దేవా, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. అయ్యా, రాత్రి బిడ్డలని జ్ఞాపకము చేసుకొని మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం. దేవా, నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం. అయ్యా, ప్రాముఖ్యముగా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకము చేసుకొని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, మీ సేవకులను, సేవకురాండ్రను, వారి కుటుంబాలను, వారి పరిచర్య అంతటిని మీరే దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.